యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు డే 9 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ. ఈ 8 రోజులు కూడా మనల్ని దేవుడు ఎంతో ఆదరించాడు, ఎంతో బలము ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నాతో పాటు మీరు కూడా సామ్స్ 8 చాప్టర్స్ చదువుతారని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు సామ్స్ 9 చాప్టర్లోకి వెళ్దాం. రండి, మనం అందరం కలిసి సామ్స్ 9 చాప్టర్ చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసన వాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింప చేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. నేను 5 వచనాలు చదివాను, 20 వచనాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ ఫోటో పెడతాను, పాజ్ చేసి మీరు చదవాలని నా ఆశ. అయితే ఈ కీర్తనలు 9వ అధ్యాయంలో దావీదు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తున్నాడు. ఆయన హృదయాంతరంగంలో నుండి దేవుడు చేసిన పనుల కొరకై దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు ఆయనకు విజయమునిచ్చాడు, తన శత్రువుల మీద విజయమునిచ్చాడని ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చాడని ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు మరి ఒకసారి ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే అన్యాయం చేస్తారో, వేరే వాళ్ళను అన్యాయపు తీర్పులు తీరుస్తారో, వేరే వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని చెప్తున్నాడు దావీదు. మరి ఇంకోటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు, ఏంటంటే ఎవరైతే దేవుని పైన విశ్వాసం ఉంచుతారో దేవుడు వాళ్ళని ఎన్నడూ మరవడు, ఎన్నటికీ మరవడు. ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు, మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి పిలిచినప్పుడు, అయ్యా నాకు సహాయం చేయవా అని పిలిచినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. చెడుతనం చేసేవారు, అన్యాయము చేసేవారు ఈరోజు గొప్పగా ఉన్నారేమో. ఈరోజు నీ పదవిలో నువ్వు అన్యాయం చేస్తూ నువ్వు నన్ను ఎవరేమో చేస్తారు అని నిలిచి ఉన్నావేమో. కానీ దావీదు ఏం చెప్తున్నాడు ఈ చాప్టర్లో ఏంటిదంటే, ఎవరైతే ఆ రీతిగా దురాలోచనలు కలిగి, దుష్టత్వము కలిగి, దేవుడిచ్చిన పదవిని ఏమంటారు దాన్ని, దేవుడిచ్చిన పదవిని నిర్లక్ష్యం చేస్తూ, నేను అన్యాయం చేస్తే ఎవరు చూస్తారు నన్ను అని అనుకుంటున్నారేమో. స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ చివరిలో పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు, మన దేవుడు ఒక ఫేర్ జడ్జ్. కాబట్టి ఎన్నడూ కూడా మనం దుష్కార్యాలు చేస్తూ నన్ను ఎవ్వరు చూడట్లేదని నువ్వు అనుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నేను చూస్తున్నాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఈ చాప్టర్లో మనం 5 మెయిన్ పాయింట్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలకు దావీదు ఆయనను స్తుతిస్తున్నాడు. ఇంకోటి, ఎప్పుడైతే మనం అన్యాయం చేస్తామో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇంకోటి, దేవుడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతారు దేవుడు. ఇంకోటి ఏంటిదంటే, మన కష్ట సమయంలో కూడా మనం దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మనతోటి ఉంటాడు. ఇంకోటి, చెడుతనం చేసిన వాళ్ళు, మంచితనంని విసర్జించే వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఒకానొక దినము దేవుడు వాళ్ళను పడేస్తారు. వాళ్ళ పదవిల నుంచి, వాళ్ళ ఉన్న పొజిషన్లో నుంచి దేవుడు వాళ్ళని తప్పిస్తారు. ఒకవేళ కష్టం ఉన్నప్పటికీ యెహోవా తీరుస్తాడనే నమ్మకం నీకు నాకు ఉన్నట్టయితే సంతోషంగా ఈ లోకంలో మనం సమయం గడపచ్చు. ఒక కొద్ది నిమిషాలు, ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. అవును దేవా, యేసయ్యా నాయన, కొండల తట్టు మొక్కలు ఎత్తుచున్నామా, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది యేసయ్యా, ఎక్కడి నుంచి రాదు తండ్రి నాయన, కేవలం నీ నుండే వస్తుంది దేవా. మీరే మా కొండ కోట, మా ఆశ్రయ దుర్గము తండ్రి నాయన. నీకే స్తోత్రం. మా హృదయాంతరంగంలో నుంచి నాయన ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. దుష్టులు ఎంతో మంది లేసినప్పటికీ యేసయ్యా వాళ్ళది కొద్ది సమయం అని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు యేసయ్యా నాయన. దేవ, వాళ్ళని జడ్జి చేస్తావను జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి నాయన. మా హృదయాంతరంగంలో కూడా యేసయ్యా నాయన నిన్ను పెట్టుకొని నీలాగా జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి యేసయ్యా నాయన. ఎల్లకాలంలో యేసయ్యా మా కష్టంలో, నష్టం, ప్రతి సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని యేసురాజా మాకు అనుగ్రహించండి నాయన. ఈ దినం ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ వాక్యం ద్వారా దీవింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూడా దేవుని వాక్యంలో రోజు ఎదుగుతూ, ఆయన వాక్యంలో బలపరుస్తూ, బలపరచబడుతూ
నిత్యము ఆయన సన్నిధిలో సమయం గడపాలని, ఆయన వాక్యంలో సమయం గడపాలని కోరుచున్నాను. తిరిగి రేపు ఉదయం కలుసుకుందాము. అంతవరకు దేవుడు నిండైన దీవెనలు మీ పైన కుమ్మరించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.